గైస్ నేనైతే ఈరోజు నా స్టైల్లో ఇడ్లీ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకుందాం. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని 2 minutes హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. నాన్ స్టిక్ తీసుకున్నాను నేనైతే. అండ్ 2 glasses, ఈ గ్లాస్తో 2 glasses ఆఫ్ వాటర్ నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని నెక్స్ట్ ఇంకొక గ్లాస్ పోసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకొక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాము. నేనైతే పోసాక ఒక 2 minutes ఆర్ 1.5 minutes అలా దాన్ని బాయిల్ అవ్వనిస్తాను. ఒకసారి కొంచెం హీట్ ఎక్కనిస్తాను. మీరే చూడండి ఎలా ఉందో. ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఏం తీసుకోవాలంటే ఇప్పుడు ఇడ్లీ అయితే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. నేను ఒకసారి వాష్ చేసుకుందాం. తుడుచుకున్నాము. దట్స్ ఇట్. నెక్స్ట్ నేనైతే ఇది ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో దీనికి మనకి ఒకటి టాపింగ్స్ వస్తాయి అండ్ మసాలా వస్తుంది. నేనేం చేస్తాను అంటే వాళ్ళు సర్వ్ చేసే ముందు వేసుకోమంటారు, యాడ్ బిఫోర్ సర్వింగ్ అని అన్నారు కదా. బట్ నేనేం చేస్తాను అంటే ముందే వేసేస్తాను. ఇప్పుడు బాయిల్ అవుతుంది, కరెక్ట్ టైం, ఇప్పుడే వేసేయాలి. నేను ఫస్ట్ ఇది వేసేస్తాను, ఎందుకంటే ఇది సర్వ్ చేశాక వేస్తే అది స్మెల్ అదే వస్తూ ఉంటుంది, నాకు అది నచ్చదు. సో ఆ స్మెల్ రాకుండా ఉండడానికి నేను ముందే వేస్తాను. అది మీ ఇష్టం, ముందన్న వేయచ్చు, తర్వాత వేయచ్చు. సో నెక్స్ట్ నేను మసాలా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనం వేసేసాక ఒక్కసారి మనం కలబెట్టుకుందాం. ఓకే, చూడండి ఒకసారి ఎలా అయిందో. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని వదిలేయడమే. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది ఇలా వేసేయడమే. బట్ ఇది మనకి బబుల్స్ ఇలా ఎప్పుడైతే వస్తాయో అప్పుడే వేయాలి. మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. బబుల్స్ వచ్చినప్పుడే మనం వేయాలి. అప్పటి లోపల వేసేస్తే అది సరిగ్గా లైక్ ఫస్ట్ మసాలా అనేది సరిగ్గా వాటర్లో మిక్స్ కావాలి కదా, అందుకని అప్పుడైతే వేద్దాం. సో చూడండి, నార్మల్ చిన్న బబుల్స్ అయితే వస్తున్నాయి. ఏ టైంలో వేయాలంటే చూడండి, ఇలా వస్తున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇంకొకసారి వస్తాయి కదా, చూడండి వస్తున్నాయి కదా. ఇప్పుడు అలా వచ్చినప్పుడు మనం వేసేద్దాం. నెక్స్ట్ పౌడర్ కూడా వేసేస్తున్నాను నేనైతే. పౌడర్ వేసేసి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇలా బోల్తా పెట్టాలి, అంతే, తిప్పాలి ఒక్కసారి. దట్స్ ఇట్. షిట్ కారుతుంది. నేనైతే ప్యాన్ తీసుకున్నాను. మీరు నాన్ స్టిక్ ఇలాంటి గిన్నెలు కూడా తీసుకోవచ్చు, ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇది తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. దట్స్ ఇట్. నేనైతే ఇలా మిక్స్ చేసి వదిలేసాను దాన్ని. అది ఇలా మధ్యలో పెడితే ఇలా మధ్యలో ఉండాలి దీన్ని మాయి అనేది, అప్పుడే అంతా విడల్పు అవుతుంది అది ఇలా. సో 2 minutes మనం అయితే వెయిట్ చేద్దాం. జస్ట్ అది
2-3 మినిట్స్లో అయిపోతుంది. నేను ఇది సర్వ్ చేసేది ముందే వేస్తాను, ఎందుకంటే నాకు ఆ స్మెల్ ఇది చాలా మొత్తం ఏదో వాసన వస్తుంది, నాకు అది నచ్చదు తినేటప్పుడు. సో ముందే వేసేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది, రాదు. సో ఇప్పుడు వేసాను కదా, ఈ మసాలా వేసాక వాళ్ళు మళ్ళీ కారం ఉప్పు మనం సపరేట్గా వేసుకోకూడదు అని చెప్తారు. బట్ నాకైతే అది మసాలా వేసినా కూడా కొంచెం కారం అనేది ఎక్కువ కావాలి. సో నేనైతే పొడి కారం తీసుకుంటున్నాను, ఆశీర్వాద్ది. ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ ఇంత వేసుకోవాలి. చూపిస్తాను చూడండి మీకు, ఇంత కరెక్ట్గా ఇంత వేసుకుంటే చాలు. దట్స్ ఇట్. కారం వేసుకున్నాక నెక్స్ట్ సాల్ట్. ఇదైతే నేను అసలు వేయను ఎక్కువగా, ఎందుకంటే సాల్ట్ వాడు కరెక్ట్గానే వేస్తాడు. జస్ట్ చాలా చిటికెడు వేస్తే చాలు, ఇంతే వేద్దాము. ఎనఫ్. నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి అప్పుడే వెడల్పు అవుతుంది, చూడండి వెడల్పు అవుతుంది అప్పుడే. మనం దీన్ని ఎక్కువ ఒత్తద్దు, ఒత్తితే అది విరిగిపోతుంది. సో మనకి ఇలా చాలా ఎక్కువగా లాంగ్గా ఉండాలంటే నూడిల్స్ మనం ఇలా గట్టిగా ఇలా మిక్స్ చేస్తే అది ఇరిగిపోతుంది, ఇంకా ఉడుకుతుంది కాబట్టి ఇరిగిపోతుంది. సో మనం నార్మల్గా పైన ఇలా జస్ట్ ఇలా మిక్స్ చేయడమే, అంతే. నెక్స్ట్ కూడా వదిలేయడం. నెక్స్ట్ ఇలా మీకు బాగా మిక్స్ చేస్తే వచ్చేస్తుంది. మసాలా చాలా బాగుంటుంది కదా, మసాలా చాలా ఇష్టం. ఇప్పి కానీ మ్యాగీ కానీ బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడున్న అది ఉడికే లోపల ఇక్కడున్న చెత్త అంతా క్లీన్ చేసేసుకున్నాం, లేదంటే పేరెంట్స్తో తెచ్చుకోవాలి. అంటే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేశాక 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ ఆగుద్దాం. సూపర్. Love it. Let's drink water. సో ఇది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. మీడియం అండ్ హై ఫ్లేమ్ మధ్యలో ఈ ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనం ఈ ఫ్లేమ్లో ఉండాలి. ఓకే, మనమైతే దీన్ని మిక్స్ చేసేసుకుందాం. సూపర్ స్మెల్ అయితే వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బబుల్స్ అయితే వస్తుంది, బబుల్ సౌండ్. దీనిలో వాడు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేస్తాడు, నేను అందుకే ఎక్కువ తీసుకుంటాను. మసాలాలోనే అన్నీ ఉంటాయి, మనం సపరేట్గా చాప్ చేసి ఏమి వేసే ఉండవు. సో దాట్ బబుల్స్ వచ్చేసి ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి.
ఇలా అయిపోతుంది గైస్. సో చూసుకుంటూ ఉండాలి మనం. కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దాము. నాకైతే నేను ఒక్కదానికి చేసుకుంటున్నాను కాబట్టి ఒకటే తీసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటే మీరు అన్నీ తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ప్యాన్ కూడా ఒకదానికి కాబట్టి కొంచెం చిన్నదే తీసుకున్నాను. మీకు పెద్దది కావాలంటే పెద్దది తీసుకుని, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఫ్లేవర్స్ కూడా మీ ఇష్టం, ఏం ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. నాకైతే ఇప్పీలో ఈ ఆరెంజ్ ఫ్లేవర్ చాలా ఇష్టం. గ్రీన్ ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ నేను తీసుకోను. ఇందులో అయితే నేను ఎక్కువ మ్యాగీ కన్నా ఇప్పే తీసుకుంటాను. ఎందుకంటే మ్యాగీని ఇగ్నోర్ ఎందుకు చేస్తా అంటే, మ్యాగీ మసాలాలో ఇలాంటి క్యారెట్స్, బీట్రూట్ అంటున్నా, క్యారెట్ ఇంకా చాప్డ్ ఆనియన్స్ ఇవన్నీ వేస్తాడు వీడు, చిన్న చిన్నగా చాప్ చేసేసి. అండ్ చాప్డ్ మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ ఇవన్నీ వేస్తాడు. ఇట్లా లైక్ అవి ఎండిపోయినట్టు ఉంటాయి కానీ మసాలాలో వేసినప్పుడు బాగుంటుంది. సో బాగుంది, మిక్స్ చేస్తూనే ఉండాలి. చెమట్లు పట్టేస్తున్నాయి గైస్, వేడి అవుతుంది. నేను ఆ ఫ్యాన్ వేసుకుంటాను, ఆ ఫ్యాన్ వేసుకుందాం గైస్, వేడి ఎక్కువ అవుతుంది. డోర్ కూడా తీయాలి. పట్లేదు రావద్దు, కలుపు. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది, ఇంకా ఒక 5 to 10 minutesలో అయిపోతుంది, ఎక్కువసేపు పట్టదు. యాక్చువల్లీ ఇప్పి మీద వేయరు కానీ మ్యాగీ మీద అయితే 2 minutesలో అయిపోతుంది అని వేస్తారు కదా, అదంతా ఫేక్. మినిమం 5 to 10 minutes పడుతుంది ఉడకడానికి, అలా చెప్తారు అంతే, నమ్మద్దు మీరు. జ్యూస్ అనేది తక్కువ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే సూపీగా కావాలని చెప్పేసి ఎలాంటి థిక్నెస్లో ఉన్నప్పుడు ఆపేస్తారంటే, ఈ థిక్నెస్లో ఉన్నప్పుడే ఆపేస్తారు. చూపిస్తాను చూడండి, బబుల్స్ రాకుండా చూడండి, ఈ థిక్నెస్లో ఉన్నప్పుడే ఆపేస్తారు. అలా అయితే కొంచెం ఉడకదు ఎక్కువ, అప్పుడు స్టమక్లో పెయిన్ అనేది వస్తుంది మనకి. సో అది అరగదు మైదా కాబట్టి. కనీసం ఎక్కువగా ఉడికింది తింటే ఈజీగా అరిగిపోతుంది మనకి. నేనైతే అసలు జ్యూస్ అనేదే ఉంచలేను, నాకు సూపీ అంటే అస్సలు నచ్చదు. సో దాట్ నేను అస్సలు ఉంచలేను. జస్ట్ ఇంకా 5 minutes అంతే అనుకుంటున్నా. చాలా బాగుంది ఎండ. ఈవెన్ ఇప్పుడు టైం షార్ప్ 4:35 అవుతుంది, ఇంకా మిట్ట మధ్యాహ్నంలానే ఉంది. సో మనది ఇంకా ఉంది, ఇంకా సూప్ చూడండి వస్తుంది ఎలా, చూడండి మీరు, చాలా సూప్ ఉంది. ఇంకా ఇదంతా
ఎవాపరేట్ అయిపోవాలి, ఐ మీన్ ఉడికిపోవాలి. సూప్ అసలు బయట ఉండొద్దు. నాకు అసలు సూపీగా ఉంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే అది సూపీగా ఉన్నా ఇది ఉడకనట్టే ఉంటుంది. ఎంత వాటర్ ఎక్కువ వేసి ఉడికినా బట్ సూపీగా ఉంటే కారుతా అసలు అంటుతూ ఉంటుంది కదా తినేటప్పుడు. అండ్ అసలు నచ్చదు. అందుకని ఎందుకో ఇరిటేషన్ వస్తుంది అలా ఉంటే. మన అది ఆల్మోస్ట్ అయిపోతుంది గైస్, ఇంకా ఉంది, కొంచెమే ఉంది. ఇంకా ఉంది. ఈ బబుల్స్ అవే వస్తున్నాయి ప్రతిసారి. ఏందవుతుందంటే మాకు తెచ్చినప్పుడు నేను వేసి అలా ఒక 2 minutes అలా వెళ్తాను, ఇప్పటికే కుక్ అయిపోతుంది ఫాస్ట్గా. కుక్ అయిపోతుంది, ఒక్కొక్కసారి అయితే మాడిపోతుంది కూడా. అందుకనే నేను కుక్కనే ఉంటాను ఈ 2 minutes చేసేదానిలో. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది గైస్. ఇంకా ఉంది కొంచెం. చూడండి మీరే, అయిపోయింది కదా అనుకుంటారు, బట్ ఈ బబుల్స్ వల్ల అలా కనబడుతుంది. ఇంకా ఉంది చూడండి, ఇంకా ఎంత ఉందో. అసలు నాకు అలా ఉంటుంది, నచ్చదు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది గైస్. మీరే చూడొచ్చు. సో ఇంకొక 2 seconds అట్లా ఆగి ఆపేద్దాం. సో ఫైనలీ స్టవ్ కట్టేద్దాం. అంతే, అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీరే చూడండి, ఇలా ఉంది. లెట్స్ ఎంజాయ్ ఇట్. ఇదిగోండి, ఇక్కడే పెట్టాను. కాస్త బయట ఉంటే ఆవిరి లైక్ ఆరిపోతుంది, కొంచెం చల్లగా అవుతుందేమో అని. మరి ఇంత కాలిపోతూ ఉంటే నేను కూడా తినలేను. లెట్స్ ఎంజాయ్ ఇట్. లెట్స్ టేస్ట్ ఇట్. కాలిపోతుంది. సూపర్ ఉంది. సో ఇప్పుడైతే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ముందే సర్వ్ చేసే ముందు వేసేది టాపింగ్స్ ముందే వేసేస్తే స్మెల్ అనేది రాదని. అస్సలు స్మెల్లే రావట్లేదు. ఇంకోండి, చెప్పాను కదా ఇవన్నీ వేస్తాడు, అందుకే ఇష్టమని. సి గ్రీన్ వన్ చాలా బాగుంటుంది. ఉడికిపోయింది, చాలా బాగుంది. I love it. Bye bye.